అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. మీడియా ముందు ఇష్టారాజ్యంగా రెచ్చిపోయే వారికి, రాజకీయ విమర్శలు చేసేవారికి, పరుష పదజాలం ప్రయోగించే వారికి బోరుగడ్డ అనిల్ కుమార్ వ్యవహారం ఒక గుణపాఠమే. పూర్వకాలం అంటే బాగా ఓల్డ్ సినిమాకి వెళితే ఆస్తులు అంతస్తులు సినిమా అనుకుంటా. మిడిసిపడే దీపానివి మిన్నెగిసిపడే కెరటానివి, వెలుగు పంచలేవు ఏ దరికి చేరుకోవు, జీవితమే ఒక గమ్యం లేని నావా, సుఖ దుఃఖాలే ఏకమైన రేవులో. ఒక అద్భుతమైన పాట ఉంటుంది. ఆ పాటలో అర్థం తెలుసుకుంటే ఒక జీవితం యొక్క ఒక బాగోగులు, జీవితం యొక్క ఒక విశ్లేషణ మొత్తం అంతా మనకు తెలుస్తుంది. మరి ఇన్నాళ్ళు బోరుగడ్డ అనిల్ కుమార్, మరి నా వైపు, నా వెనుక నా బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగనన్నే నా వెనుకున్నాడు, జగనన్నే నా తురుము, జగనన్నే నా తోపు, ఇట్లా మాట్లాడుకునే బోరుగడ్డ అనిల్ కుమార్కి జగన్ పెద్ద షాకే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బోరుగడ్డ అనిల్ కుమార్ వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందన్న ప్రచారం నడిచింది. కానీ అసలు ఆయన తమ పార్టీ మనిషి కాదని ఇప్పుడు వైసీపీ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. దీంతో అటువంటి వారికి తమ పార్టీలో స్థానం లేదన్నట్లుగా మాట్లాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఒక విషయం అనిల్ కుమార్ గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా జగనన్న నా వెనుకున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా వెనుకుంది అనే పరుష పదజాలంతో చంద్రబాబు నాయుడు గారిని, మెగాస్టార్ చిరంజీవి గారిని, లోకేష్ని, ఇలా ఒక్కరిని కాదు ప్రతి ఒక్కరిని ఏకవచనంతో దుర్భాషలు మాట్లాడుతూ, వినలేనటువంటి కన్న కఠోరమైనటువంటి భాష మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని నిందించడమే పడిగా పెట్టుకున్న బోరుగడ్డకు, దీంతో ఇటువంటి వారికి తమ పార్టీలో స్థానమే లేదన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఏది ఏమైనా బోరుగడ్డ అనిల్ కుమార్కి తగిన శాస్త్రే జరిగిందని సోషల్ మీడియా అయితే కోడేకొస్తుంది. మీరు గమనించారో లేదో, బోరుగడ్డ అనిల్ కుమార్ మాట్లాడినటువంటి భాష వర్ణించలేనిది, విశదీకరించలేని భాష. ముఖ్యంగా తన కులం కార్డు అడ్డు పెట్టుకుని తను చేసినటువంటి అరాచకాలు, దురాఘాతాలు ఒకటి కాదు, రెండు కాదు. మీకు ఒక విషయం, ఒక చిన్న వీడియో నేను ప్లే చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని బోరుగడ్డ అనిల్ కుమార్ మాట్లాడేటువంటి మాటలు ఏకవచనంతో ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఒక్కసారి నేను గుర్తు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను, చూడండి. ఈ బేవర్స నా కొడుకు, ఈ 420 నా కొడుకు, ఈ లుచ్చ లఫంగి నా కొడుకులు చంద్రబాబు నాయుడు గారు, ఈ నా కొడుకుని నమ్ముకుంటే ఆడికి బొల్లు వ్యాధి, ఆడికి వయసు అయిపోయింది, ఆడికి మైండ్ దెంగింది, మైండ్ దొబ్బా నా కొడుకు ఏం మాట్లాడుతున్నారు చూసారు కదా. అట్లా అయితే ఇట్లా చంద్రబాబు నాయుడు గారిని, చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని ఎప్పుడైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడో, ఎప్పుడైతే నోటుకొచ్చినట్టు మాట్లాడాడో, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అరే నువ్వు అలా మాట్లాడొద్దు, నువ్వు మా మనిషివి కదా, ఎందుకు అని అప్పుడు మందలించకుండా, అప్పుడు బలే తిడుతున్నాడు కదా, మన వైపే మాట్లాడుతున్నాడు కదా అని చూసి చూడనట్టు వదిలేసింది. అయితే ఇదే అసలు వైసీపీ పార్టీకి 151 స్థానాల దగ్గర నుంచి 11 స్థానాలకు పడిపోయేటట్టు చేసింది. ఇట్లాంటి నోటు దురిసి ఉన్న మనుషుల వల్లే వైసీపీ పార్టీ పతనానికి గురైంది. ఇట్లా నోటి డి ఉన్న మనుషుల వల్లే వైసీపీ పార్టీ అధపాతాళ లోకానికి తొక్కబడింది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటున్న మాట. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్న మాటలు ఏంటంటే, అది అనిల్ కుమార్ ఇష్టం, అనిల్ కుమార్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నాడు, అది మాకు సంబంధం ఏంటి, అతను మా పార్టీ మనిషే కాదు అని ఇప్పుడు సంబోధిస్తుంది. రాజకీయ ప్రత్యర్థులను దూషించినప్పుడు ఒక్కసారిగా కూడా ఖండించలేదు. కానీ మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీకి తెలిసొచ్చినట్లుంది. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారి వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం అయిందని గుర్తించినట్టున్నారు. అంటే ఆలస్యంగా గుర్తించుకున్నారు. ఏది ఏమైనా శాసనసభ కావచ్చు, ప్రెస్ మీట్లు కావచ్చు, లేదా ఒక ప్రజావేదిక కావచ్చు, ఇది అది అనే తేడా లేకుండా ఏకవచనంతో వాడు వీడు, వీడు వాడు అంటూ మాట్లాడుతూ, బూతులు మాట్లాడుతూ, ఇప్పటికొచ్చి గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న రాజకీయాలు చూసి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు రాజకీయాలు చూస్తే మనకి రాజకీయాలంటే యావగింపు అనేది కలుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఆ భాష అటువంటిది, ఎందుకు అనంటే ఆ విమర్శన అటువంటిది, ఎందుకు అనంటే వాళ్ళు మాట్లాడినటువంటి ఆ యావగింపు కలిగించేటటువంటి మాటలు అటువంటివి, బాధించే మాటలు అటువంటివి. క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి అని అంటే వైసీపీ పార్టీ. ఎవరినైనా అధపాతాళ లోకానికి తొక్కేసేటట్టు మాట్లాడాలి అనుకుంటే వైసీపీ పార్టీ. ఎవరినైనా కేసులు పెట్టి లోపల వెయ్యాలి అని అనుకుంటే వైసీపీ పార్టీ అని ప్రజల్లో ఒక రకమైన ముద్ర పడిపోయింది. మరి ఈ ముద్ర పడిపోవడం వల్ల, ఇటువంటి వాళ్ళు నోటి దురుసుతనం వల్ల పార్టీ 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పడిపోయింది. వై నాట్ 175 అన్న ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ నోటి దురుసు నుంచి వచ్చిన మాటలతో చాలా మంది బాధితులుగా మిగిలారు. కానీ ఆ వ్యాఖ్యల కారణంగా ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ బాధితుడిగా మారిపోయాడు. చూసారా నోటి తీట ఎంతవరకు తీసుకొచ్చిందో. ఈ అనిల్ కుమార్ మాట్లాడినటువంటి మాటల వల్ల వైసీపీ పార్టీకి భారీ నష్టమే చేకూరింది.
ముఖ్యంగా అధికారాన్ని కోల్పోయే స్థితికి వచ్చేసింది అని అంటే ఇటువంటి అనిల్ కుమార్ లాంటి మనుషులు మాట్లాడినటువంటి మాటలు, ఇటువంటి వాళ్ళందరినీ ఫైర్ బ్రాండ్లు అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు అని ఆంధ్ర ప్రజలు అంటున్న మాట. బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వాళ్ళని అప్పట్లో ప్రోత్సహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సంబంధం లేనట్లు చూస్తుంది. ఇది నిజంగా బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వాళ్ళకి నిజంగా గుణపాఠమే. వాళ్ళ చెప్పు తీసుకుని వాళ్ళు కొట్టేసుకోవాలి. ఎందుకు అనంటే అప్పుడు వెనకున్నారు అన్నప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు వెనకున్నారు అంటుంటే మాకు సంబంధం లేదంటున్నారు. ఇక బోరుగడ్డ అనిల్ కుమార్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు సోషల్ మీడియాలో చేసిన ఇంటర్వ్యూలు సగటు పౌరుడికి సైతం ఆగ్రహాన్ని తెప్పించేవి. రాజకీయాలతో సంబంధం లేని వారు సైతం ఆ జుగుప్సాకరమైన మాటలకు చాలా ఆవేదన చెందేవారు. జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే వారిని రకరకాలుగా సంబోధిస్తూ బోరుగడ్డ అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీని టార్గెట్ చేసుకునే విధానం, నా కొడకల్లారా అంటూ నిత్యం చేసే వ్యాఖ్యలు అబ్బో చాలా ఇబ్బందికరంగా ఉండేది. నిజంగా వాటిలో కొన్నింటిని మళ్ళీ మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూడండి, తను మాట్లాడేటువంటి విధానం, తను మాట్లాడేటువంటి ఆ పరుష పదజాలం ఒకసారి చూడండి. నీ కూతురు చిరంజీవి, నీ కూతురు అన్నిసార్లు నీ కూతురికి ఒకటో పెళ్లి, రెండో పెళ్లి, మూడో పెళ్లి, నీ తమ్ముడు కోసం పబ్బం గడిపి ఒక ఆడపిల్ల జీవితంలో నిప్పులు పోసిన నువ్వు చూసారా మాటలు? బాగున్నారు. ఈరోజు ఖచ్చితంగా దీన్ని మీరు అనుభవించి తీరు. అయితే ఇంత స్వేచ్ఛగా మాట్లాడిన అనిల్ కుమార్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కనీస స్థాయిలో కూడా చర్యలు తీసుకోలేదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఆయన వ్యాఖ్యల మూలంగా జరిగిన డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇప్పుడు పార్టీకి సంబంధం లేదు అన్నట్లు ప్రకటించడం ఏంటనేది చాలా పెద్ద చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో. మరి గతంలో మీడియా ఇంటర్వ్యూలో తాను జగన్మోహన్ రెడ్డి మనిషిని అని చెప్పుకునేవారు బోరుగడ్డ అనిల్ కుమార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా పరిచయం చేసుకునేవారు. అంతెందుకు, తాజాగా అరెస్టుల పర్వం నడిచిన సమయంలో కూడా కోర్టుల వద్ద కూడా తన వెంట వైసీపీ ఉందని జగన్మోహన్ రెడ్డి అండ ఉన్నంత వరకు తనను ఎవరు ఏమీ చేయలేరని ధీమాగా ఉండేవాడు. 5 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రతిపక్ష నేతను ఉద్దేశించి, జనసేన పార్టీ అధినేతను పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి, వారి పిల్లలను ఉద్దేశించి నిస్సిగ్గుగా మాట్లాడాడు బోరుగడ్డ అనిల్ కుమార్. ఆయన వాడిన భాష, దాని ప్రయోగం అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంపుగా కనిపించింది. అప్పుడు ఎవరు ఖండించలేదు, ఆ పార్టీ నాయకులు కూడా ఖండించలేదు. కానీ అప్పుడు భలే అంటున్నాడే, వాళ్ళందరినీ బాగా కించపరుస్తున్నాడే అని చూసిన వైసీపీ పార్టీ ఇప్పుడు పార్టీకి భారీ నష్టం చేకూర్చిన తర్వాత, వైనాట్ 175 తర్వాత 11 సీట్లతో ఆంధ్రప్రదేశ్లో కూర్చోబెట్టిన తర్వాత, బోరుగడ్డ అనిల్ కుమార్ వైసీపీ నేతని నేనని సంబోధించిన తర్వాత అప్పుడు మాట్లాడని వైసీపీ పార్టీ ఇప్పుడు పార్టీకి నష్టం చేకూరేసరికి ఆ పార్టీకి మాకు బోరుగడ్డకి ఏ విధమైన సంబంధం లేదు అని ఖరాఖండిగా తేల్చెప్పేస్తున్నారు. ఇక బోరుగడ్డ మీద ఉన్నటువంటి కేసులతో పాటు రిమాండ్లు కూడా భారీగా కొనసాగాయి. బోరుగడ్డ అయితే 245 రోజులు సెంట్రల్ జైల్లోనే గడపడం జరిగింది. మరి 22కు పైగా కేసులు తన మీద ఉన్నాయి. ఈ కేసులు తన మీద ఉండగానే ఇప్పుడు బెయిల్పై బయటికి రావడం జరిగింది. ఈ బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత రీసెంట్గా నిన్నగాక మొన్న జరిగిన ఇంటర్వ్యూలో కూడా తను అదే విధంగా జగనన్న నా వెనుకున్నాడు, జగనన్న నా దేవుడు అంటూ సంబోధించాడు. మరి బోరుగడ్డ అనిల్ కుమార్ మావాడు అని చెప్పుకోవడానికి పార్టీ ఏమాత్రం ఇష్టపడడం లేదు. ప్రత్యర్థులు నోటికి వచ్చినట్లు తిట్టినప్పుడు దండించాల్సిన అధికార పక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినోదంగా చూసింది. ఇప్పుడు అదే బోరుగడ్డ అనిల్ కుమార్ మావాడు కాదు అని ఖరాఖండిగా తేల్చి చెప్పేస్తుంది. ఇది నిజంగా బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వారికి చక్కని గుణపాఠం కింద ఉంది. చక్కని గుణపాఠం అనే ఇప్పుడైనా నేర్చుకుంటారేమో చూద్దాం. ఏది ఏమైనా ఈ పరుష పదజాలంతో కొన్ని ఫైర్ బ్రాండ్లుగా ముద్ర వేసుకున్నాయి. ఫైర్ బ్రాండ్లు అంటే ప్రజాక్షేత్రంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను గళమెత్తి మాట్లాడే విధానాన్ని ఫైర్ బ్రాండ్ అంటారు. అంతేగాని ఎదుటి వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేసి, ఎదుటి వాళ్ళని దూషిస్తూ, ఎదుటి వాళ్ళని పరుష పదజాలంతో పక్క వాళ్ళకి యావగింపు కలిగించేటట్టు మాట్లాడేదాన్ని ఫైర్ బ్రాండ్ అని అనరు. మరి బోరుగడ్డ అనిల్ కుమార్కి ఇది తగిన శాస్తి జరిగింది. ఇంకా భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళని నోటికి తాళం వేయాల్సిన పని కూటమి ప్రభుత్వంపై ఎంతైనా ఉంది అన్న మాటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నటువంటి మాట. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బోరుగడ్డ అనిల్ కుమార్కి ఏ విధమైన సంబంధం లేదు అని పార్టీ అయితే తేల్చి చెప్పేసింది. మరి ఈ విషయంలో బోరుగడ్డ అనిల్ కుమార్ ఏ విధంగా స్పందిస్తాడో మనం చూడాల్సి ఉంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.